ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అనే మాట ఉంది. పూని ఏదైనను ఒక మేల్కూర్చి జనులకు చూపబోయి సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయ్ అన్నాడు గురజాడ. అంటే పొరుగువారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలో ఈ కవి మనకు తెలియజేస్తూ అన్నాడు. అందుకే బైబిల్ గ్రంథములో హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే మాట. సహజంగా ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయటం విపరీతము కాదు, అది ఎవరైనా చేసేదే అంటాడు. అపకారికి ఉపకారము చేయువాడే నేర్పరి సుమతి అన్నాడు బద్దెన. అంటే మనకు అపకారం చేసిన వాడైనా తప్పు పట్టకుండా ఉపకారం చేయడంలో ఉందట గొప్పతనం. అలా చేసిన వాడే నేర్పరి అంటాడు. మనకంత నేర్పుందంటారా? ఉపకారం చేసిన వారికి ఉపకారం చేస్తాం, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసిన వాడే గొప్పవాడు అని అన్నాడు ఇక్కడ. నేర్పు, ఓర్పు, కూర్పు సంగతలా ఉంచితే అసలు ముందు మనకు సంకల్పం ఉండాలి. యోసేపు అంటాడు అన్నలతో మీరు నాకు కీడుని చేయనుద్దేశించితిరి, కానీ ఈరోజు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో. యోసేపుకి అన్నలందరూ కూడా నష్టమే చేశారు. ఇష్మాయేలుకు అమ్మివేశారు. యోసేపును దేవుడు ఐగుప్తుకు అధిపతిగా చేశాడు. కరువు కాలములో అన్నలు యోసేపు నొద్దకు వచ్చి సాష్టాంగపడ్డారు. యోసేపు తన అన్నలను గుర్తుపడతాడు. యోసేపు తన అన్నల కుటుంబాలను, తండ్రి ఇంటి వారందరినీ ఐగుప్తుకు రప్పించి వారు చేసిన అపకారమును మనసులో ఉంచుకోకుండా వారికి ఉపకారం చేసి వారి కుటుంబాలను పోషించాడు. అపకారం చేసిన వారికి ఉపకారం చేశాడు యోసేపు. అన్నలు కొట్టారా యోసేపుని? నీళ్లు లేని గుంటలో వేశారా? ఇష్మాయేలుకు అమ్మేశారా? ఇన్ని పనులు చేశారు. అయినా ఇప్పుడు ఒక రోజు వచ్చింది యోసేపుకి. ఓ మంచి పోస్ట్లో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు. అన్నలందరూ వెళ్ళారు, తమ్ముడు గుర్తుపట్టలేదు. కానీ తమ్ముడు అన్నలను గుర్తుపట్టాడు. ఎక్కడా కూడా వాళ్ళని కఠినంగా వ్యవహరించకుండా ఏదో కాస్త ఒక 5 నిమిషాలు ఊరికే వాళ్ళకి పశ్చాత్తాపం కలిగించడానికి చేశాడు తప్ప ఏదేమైనా వాళ్ళ ఎడల ఉపకారం చేయడానికే. అన్నలారా, వదినలు, పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేయండి. నిజంగా యోసేపును అందుకే అనుకుంటాం, యేసుక్రీస్తు కలిగిన మనస్సు యోసేపు కూడా కలిగి ఉన్నాడు అని. అదనమాట. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి అనుకున్నాడు యోసేపు. అందుకే కాబోలు దేవుడు ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తే మరలా మనకు బైబిల్లో దావీదు కనబడతాడు. దావీదుకి ఎన్ని నష్టాలు చేశాడు తెలుసా? పిల్లనిచ్చిన మామగారు సౌలు చంపేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో. బళ్ళిమే విసిరాడా, ఈటే విసిరాడా, కొండలే వెదికాడా, గృహలే వెదికాడా, రకరకాలుగా. కానీ దావీదుకి అలాంటి అవకాశాలు వచ్చినాయి, మామగారిని చంపేసే అవకాశాలు. కానీ ఎక్కడా కూడా తన ఆ విధంగా చేయలేదుగా. సౌలు దావీదుని చంపాలని ఎన్నోసార్లు తరిమాడు. అదే సమయంలో సౌలుని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. తన శత్రువైన సౌలును దేవుడు తనకు అప్పగించినను దావీదు అతనిని చంపలేదు, క్షమించి వదిలేశాడు. ఆ సందర్భంలో సౌలు దావీదుతో, నువ్వు నాకంటే నీతిపరుడివి, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా అంటాడు.
శత్రువును సహితము మన్నించగలవాడే ఉపకార బుద్ధి గలవాడు. అట్టివారే ప్రభు దృష్టిలో యోగ్యులు. ప్రియ దేవుని బిడలారా, పరోపకారము, ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను అనే మాట మనకు అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38లో చూస్తాం. కనుక ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరోపకారం కోసమే పుట్టింది, ఇతరులకు మేలు చేయడానికే. చెట్లు మనకు మధురమైన ఫలాలు అందిస్తాయి, కానీ వాటిని మనం నరికి వేస్తాము. పశువులు గడ్డి తిని మనకి అమృతం వంటి పాలనిస్తాయి. తెల్లారిందంటే చాలు, మనకు ఆ పాలు లేకపోతే అసలు చెయ్యి ఆడని పరిస్థితి. కనుక ఈరోజు అంటారు, వయసు అడిగిన వాడు నన్ను కటికివానికి పాలు చేస్తే ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను. అంటే ఒక ఎద్దు కానీ ఏదైనా, ఒక ఆవు కానీ ఏదైనా, అది కాస్త కటికిన వానికి ఉపయోగిస్తే అంతవరకు అది పాలిచ్చింది. ఆ కటికవాడు దాన్ని చంపేసి నానా రీతులుగా దాన్ని ఉపయోగిస్తారు. అంటే పరోపకారం, అది కేవలము ఇతరులకు ఉపకారం చేయడానికి దేవుడు దాన్ని పుట్టించాడు. అది మంచి చేసినా కానీ చెట్టు కావచ్చు, జంతువులు కావచ్చు, మరలా చంపేస్తున్నాం. సృష్టిలోని ప్రతీది మనిషికి ఉపకారం చేస్తుంది. మనిషి చెట్టుకు, పుట్టకు, పశువుకు అన్నిటికీ అపకారమే చేస్తున్నాడు. ఇతరుల ప్రయోజనాలను కోరుకునే క్రమములో తమ పనులను వదులుకునేవారు సజ్జనులు అన్నారు. ఇతరుల ప్రయోజనాలు కోరుకునే క్రమములో తమ పనులను వదులుకునేవారు సజ్జనులు, మంచివాళ్ళు. రెండో వాళ్ళు తమ పని చేసుకుంటూ పనిలో పనిగా ఇతరుల పనులు చేసి పెట్టేవారు మధ్యములు అన్నారు. మూడో వాళ్ళు తమ పనులు చేసుకునేందుకు వీలుగా ఇతరుల పనులు చెడగొట్టేవాళ్ళు. వాళ్ళ పనుల కోసం వాళ్ళు పనులు అవ్వాలని ఇతరుల పనులు చెడగొట్టేవాళ్ళు, వాళ్ళ నీచులు అన్నారు. నాలుగో రకం అంటారు, వాళ్ళు ఏంటంటే వారిని ఏమనాలో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరంటే దానివల్ల తమకు ఏ ప్రయోజనం లేకపోయినా ఇతరుల పనుల్ని పనిగట్టుకొని చెడగొట్టేవాళ్ళు. నెహెమ్యా గ్రంథంలో అంటారు, సన్బలటు టోబియా అలాంటి వాళ్ళు. ఇతరులు మనకు ఏం చేయకూడదని కోరుకుంటామో అవే మనం ఇతరులకి చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మం. మనకి ఎవరు ఏం చేయకుండా, హాని చేయకుండా ఉండాలనుకుంటామో సేమ్ మనం కూడా ఇతరులకి అవి మనం తలపెట్టకుండా ఉండాలి. అది ధర్మం. ఎప్పుడైతే పరోపకారం బుద్ధిలో కీర్తి, పేరు, ప్రతిష్టలు చోటు చేసుకుంటాయో అప్పుడు ఈ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. కావున కీర్తి ప్రతిష్టలను విడిచిపెడదాం, దానికోసం ప్రాకులాడద్దు. చెయ్యాలనుకున్న మంచి మనం చేద్దాం. కొంతమంది దానం ఇచ్చి డమ్మం చూపుతారు. ఇతరులకు సేవ చేస్తూ కీర్తిని ఆశించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవివేకం అది. కీర్తి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే సేవ ఆ మన్నన పొందదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ గొప్ప కోసం వాళ్ళు పొగుడుతారు, అలాంటివి వద్దు. ఏది చేసినా భగవంతుడి కోసం చేయండి. భగవంతుడు మెచ్చుకుంటాడు, ప్రభు మెచ్చుకుంటాడని చేయండి. వాళ్ళు ఏదో మెచ్చుకుంటారు, ఇలాగున వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసం ఎప్పుడు కూడా ఆ దాహంతో ఉండమాకండి. ప్రభు చెయ్యాలి మనకు మంచి అన్న ఆ దాహంతో మనం మంచి చేయాలి. ఉపకారం పొందిన వారు నిరంతరం మనం కీర్తించాలి అనుకోవడం స్వార్థపూరిత ఆశను కలిగి ఉండటమే. కనుక మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. సామెతలు 3:27. ఇవ్వడం అనేది పొందదగిన వాడికి మాత్రమే చేయాలి. పనికిరానిది అనేది ఈ వాక్య భాగం. ఇవ్వడం అనేది పొందదగిన వాడికి మాత్రమే చెయ్యాలని. అపాత్రదానం పనికిరానిదని ఈ మాట ఉద్దేశం. ఏ దానమైనా ఎప్పుడైనా అర్హులైన వారికి
పాత్రలైన వారికి ఇస్తేనే సఫలమవుతుంది, లేకపోతే నిష్ఫలమైపోద్ది. దానం తప్పకుండా చేయాల్సిందే మనం, కానీ అర్హత కలిగిన వాళ్ళకే చెయ్యాలి. అడుక్కునే వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఎవరికి చెయ్యాలో అర్థం కావట్లా, నిజంగా ఎవరికి అవసరం ఉందో అర్థం కావట్లా. దీనులు, ఆపదలోనున్న వారికి దానానికి తగిన వాళ్ళు. ఒకప్పుడు బాగా బ్రతికి ఆర్థికంగా చితికిపోయిన వారికి సహాయం చేయాలి. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలము యెహోవా వానిని తప్పించును. ఆపదలో ఉన్నవారు దానానికి తగిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దానికి అర్హులో వాళ్ళకి మనం కాని వాళ్ళకిచ్చి అది ఉపయోగం లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఉపకార బుద్ధిని మనం కలిగి ఉండాలి. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయండి, అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేయండి. అది గొప్ప. ఉపకారం చేసిన వారికి ఉపకారం ఎవరేం చేస్తారుగా. నన్ను ఎవరో భోజనానికి పిలిచారు, నేను వాళ్ళ భోజనానికి పిలిచాను. వాళ్ళు నాకు చదివిచ్చారు, నేను వాళ్ళకి చదివిచ్చా. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నువ్వు చేయలేని వాళ్ళకి చెయ్యాలి అన్నారు. ఎవరు చేయలేని వాళ్ళకి? ఇప్పుడు అడుక్కునే వాళ్ళు, పేదవాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. మళ్ళీ నేను తిరిగి వాళ్ళు పిలవలేరు భోజనానికి, వాళ్ళకి పెట్టాలి. మళ్ళీ వాళ్ళు పెట్టేశారనుకోండి, అప్పుకప్పు తీరిపోయింది కదా. అదనమాట. కనుక ఎవరికైతే మనం చెయ్యాలో వాళ్ళకి చేయడం అనేది ఆశీర్వాదం. అలాగున మనము ఉపకార బుద్ధిని అందరం కూడా కలిగి ఉందాం. పరోపకారం కూడా, ఇతరులకు మేలు చేసేవారుగా ఉందాం. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేవారిగా ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామముకై వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉపకారం చేసే బుద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన ప్రతి విధమైన మాట మా అందరికీ దీవిన ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి, ఇలాంటి పెళ్లి రోజులు, ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి రక్షణ పొందిన రోజులు నిండు వృద్ధాప్య వరకు చేసుకోవడానికి కృప దయచేయండి. మీకు స్తోత్రం. అలాగే రేపు మార్నింగ్ ఆరాధన కొరకు కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ వందనాలు. ఎవరి కుటుంబంలో ఏ సమస్య, ఏ బంధకాలు కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నారు, విడుదల కోసం, మేలు కోసం, శుభకార్యాల కోసం, వాళ్ళ ప్రార్థనలు అంగీకరించి ప్రతి గృహంలో కూడా మీరే మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే చాట్ బాక్స్లో మీరు పొందుకున్న మేలుని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.